Just 15 seconds. Okay, I will just start at 6 p.m. Good evening, everyone. My name is Surya Phani Tej. Currently, I'm a PhD student at IIT Kanpur. Today, we will discuss a topic called limits and derivatives. So, what is the limit? So, the first, what is the definition of limit? The limit, the concept of limit is introduced in the 16th century by Newton and by parallelly Leibniz. This is very important concept in in mathematics. So from an example, I will start. What is the limit? So generally, we have suppose if a function f of x square minus x square. Suppose this is a function. Suppose if I ask you to find out the limit x tends to 1, x square minus 1 to x minus 1. So what you will tell? So we will substitute 1. So x square minus 1 will become the 0 and x minus 1 will become the 0. So 0 by 0. So what is 0 by 0? It is either is undefined or undetermined. So what's happening here? But we know how to calculate the limit. So we know the formulas. We know the processes how to eliminate this 0 by 0 and we will get the limit. Like suppose for this one. Suppose limit x tells to 1, x plus 1 into x minus 1 divided by x minus 1. అంటే సో ఇది తెలుగులో సారీ ఫర్ ఇప్పుడు దాకా ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్తున్నాను. సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారనుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఉన్నది అనుకో. జనరల్ గా మనం ఏం చేస్తాం, లిమిట్ కనుక్కోమంటే ఫార్ములా యూజ్ చేసి కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 రాస్తాం. రాసినప్పుడు ఎక్స్ టెల్స్ టు 1 అని రాస్తాం. జనరల్ గా ఏంటి, ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టరైజ్ చేసేసి క్యాన్సిల్ చేసి ఎక్స్ ప్లస్ లో 1 పెట్టి ఈక్వల్ 2 పెడతాం. సో అసలు అంటే ఇదొక అంటే వితౌట్ కాన్సెప్ట్ అసలు యాక్చువల్ గా ఒక మెథడాలజీ ఫాలో అవుతున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు లిమిట్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద లిమిట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అసలు, సో అది మనకు తెలియాలి. సో లిమిట్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటంటే సపోజ్ మనకి యాక్చువల్ గా లిమిట్ అంటే సపోజ్ నెంబర్ లైన్ ఉంది. సో యు నో ద నెంబర్ లైన్, రైట్? సో నెంబర్ లైన్ ఉంది. సో నెంబర్ లైన్ మీద సపోజ్ ఏదైనా చాలా నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ అప్రోచ్ అవడానికి దేర్ ఆర్ 2 వేస్. ఓన్లీ ఇది స్ట్రైట్ లైన్, ఓన్లీ నెంబర్ లైన్. దిస్ ఇస్ నాట్ కాంప్లెక్స్ ప్లేన్, దిస్ ఇస్ ఎ రియల్ నెంబర్ లైన్. సో ఏదన్నా సమ్ రియల్ నెంబర్ ఏ కి అప్రోచ్ అవడానికి 2 వేస్ ఉంటాయి. ఐదర్ ఇటు నుంచైనా రావచ్చు, దీన్ని ఇటు నుంచైనా రావచ్చు. దీన్ని యూజువల్ గా ఏ మైనస్ అంటాం, దీన్ని ఏ ప్లస్ అంటాం. అంటే ఏ ప్లస్ అంటే సపోజ్ ఏని 2 అనుకున్నాం అనుకో, 2 ప్లస్ 2 మైనస్. 2 మైనస్ అంటే కింద మైనస్ కదా, 2 కంటే ఎక్కువ నుంచి, లైక్ 3 నుంచి వచ్చాను, 3 నుంచి 2 కి రావడం వేరు. సపోజ్ 2 ఇక్కడ ఉంది, 3 నుంచి 2 కి రావడం వేరు, 1 నుంచి 2 కి రావడం వేరు. సో 1 నుంచి సపోజ్ 1.5 కి వచ్చా, తర్వాత 1.99 కి వచ్చా, తర్వాత 1.9999 కి వచ్చా. సో ఐఆమ్ టెల్లింగ్ గోయింగ్ టు దట్ లిమిట్ బట్ నాట్ ఈక్వల్ టు. నేను డైరెక్ట్ గా సపోజ్ నేను లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వల్ టు ఆ లిమిట్ కూడా ఎఫ్ ఆఫ్ ఏకి వెళ్తుంది. ఇట్ నాట్ ఐఎమ్ నాట్ ఫైండ్, ఐ డోంట్ వాంట్ ద వాల్యూ. మనకు ఆ వాల్యూ అవసరం లేదు, ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర వాల్యూ కనుక్కోవట్లేదు. ఏనండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా విధాలుగా చేయొచ్చు ప్రాబ్లమ్స్. చాలా సమ్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములా ఉంటే ఏ ఫార్ములా వాడాలి, 0 ఫార్ములా ఉంటే ఏ ఫార్ములా వాడాలి, 0/0 అంటే ఏ ఫార్ములా వాడాలి, ఇదన్నీ కాదు. లైక్ ఇఫ్ మీరు కాన్సెప్ట్ కరెక్ట్ గా నేర్చుకున్నారంటే సో దెన్ యూ గెట్ టు నో దిస్ ఇది అవుతుంది, సో ఇందుకు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. దెన్ మీ మైండ్ లో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనమాట. లైక్ సో దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా క్విక్ గా సాల్వ్ చేయగలరు. సో ఇదేంటంటే సో టూ రీచ్ అవడానికి మనం 1.99 నుంచి సపోజ్ 1.999 సపోజ్ 10 నైన్స్ పెట్టుకున్నాం, అయినా కానీ అది 2 కాదు, 2కి రీచ్ అవుతుంది అంతే. సపోజ్ దీన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రీచ్ అవుతుందని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం,
LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సపోజ్ 3 ఉంది, 3 నుంచి 2.55కి వచ్చాను, 2.1కి వచ్చాను, తర్వాత 2.01కి వచ్చాను, సో 2.00001కి వచ్చాను. సో అలాగా లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం ఇటువైపు నుంచి వచ్చాం, 2.10 జీరోస్ తర్వాత 1కి వచ్చాం. సో ఇది దీన్ని ఇటువైపు నుంచి 2కి రీచ్ అవుతుంటే అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి అర్థమయ్యాలని నేను అనుకుంటున్నాను. సో సో ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ లిమిట్ కి. సో సో ఇప్పుడు మీకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ చెప్పాను, అర్థమైందా? సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్స్ నేర్చుకునేటప్పుడు జనరల్ గా సపోజ్ నేను ఏమన్నానంటే ఒక ర్యాబిట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ర్యాబిట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో 10 మినిట్, సపోజ్ 10 మీటర్స్ కవర్ చేయాలి. ప్రతి సెకండ్ ఫస్ట్ ఇందులో హాఫ్ కవర్ చేసింది 5 మీటర్స్, ప్రతి సెకండ్ ఫస్ట్ సెకండ్ లో, దాని నెక్స్ట్ సెకండ్ లో మిగతా డిస్టెన్స్ లో అందులో హాఫ్ కవర్ చేసింది 2.5, ఆ నెక్స్ట్ సెకండ్ లో అందులో హాఫ్ కవర్ చేసింది 2.5/2 ఎంత 1.25, అండ్ అందులో ఇంకో నెక్స్ట్ సెకండ్ లో అందులో హాఫ్ కవర్ చేసింది, అందులో హాఫ్ హాఫ్ అలా అలా హాఫ్ హాఫ్ కవర్ చేసింది. సో మీరు చూడండి లిమిట్ టైం టెల్స్ టు ఇన్ఫినిటీ. ర్యాబిట్ ఇంత లిమిట్ లో గానీ యాక్చువల్ గా ర్యాబిట్ ఆ పొజిషన్ అసలు వెళ్ళదు, టైం ఇన్ఫినిటీ అయితే గానీ వెళ్ళదు. టైం ఇన్ఫినిటీ అంటే అసలు వెళ్తానే ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ లో అవ్వదు అనుకోండి, మ్యాథమెటికల్లీ అబ్స్ట్రాక్టికల్లీ స్పీకింగ్ అది వెళ్దన్నమాట. యాక్చువల్ గా బాడీ, నేను ఒక ర్యాబిట్ ని పాయింట్ అనుకుంటున్నా అన్నమాట, దీనికి డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్ అనేది కవర్ అయిపోతుంది అనుకోండి ఎవరికి వెళ్తే, యాక్చువల్ రియాలిటీ అవ్వదు. మీకు ఒక యాజ్ అన్ ఐడియా, మీరు ప్రతి నెక్స్ట్ ఉన్న డిస్టెన్స్ లో హాఫ్ హాఫ్ కవర్ చేయాలని రూల్ పెట్టారు అనుకో, అది కవర్ చేసుకుంటే వెళ్తున్నాం అనుకో, ఎప్పుడు కొంచెం హాఫ్ మిగిలిన డిస్టెన్స్ హాఫ్ మిగులుతానే ఉంటది. లైక్ 1 ప్లస్ ఫస్ట్ 1 మీటర్, తర్వాత 1/2 ప్లస్, అందుకు మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 అండ్ సో 1/16. దీని సమ్ ఎంత, అండ్ సో అంటారు కదా, దీని సమ్ A/1 - R వాడదాం, R అనేది ఇక్కడ హాఫ్, సో A అనేది 1, సో 1/1 - వేస్తాం, సో 2 మాట. సో యాక్చువల్ గా ఇది 2 కదా, ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే 2, అసలు అది 2కి రీచ్ అవుతుంది. యాజ్ ఏ లిమిట్ టర్మ్స్, మొత్తం టర్మ్స్ ఎన్ని టర్మ్స్ అవన్నీ టర్మ్స్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంటే ఆ సమ్ 2కి టెండ్ అవుతుందని మీనింగ్, లిమిట్ మీనింగ్ అదనమాట. సో ఇప్పటికి మీకు లిమిట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, సో లిమిట్ మీనింగ్ అర్థమైంది కాబట్టి సపోజ్ మనం ఇప్పుడు ఇందాక ఫస్ట్ టైం తీసుకున్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, లైక్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, లైక్ f(x) = x² - 1 డివైడెడ్ బై x - 1 డిఫైన్ చేశాను. సో f(x) అనేది మనం ఎలా డిఫైన్ చేశానంటే x² - 1 డివైడెడ్ బై x - 1. నేను లిమిట్ ఏం అడిగాను, x → 1 అన్నాను. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా కనుక్కుంటాం, రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా కనుక్కుంటాం? ఏం లేదు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలంటే 1 కంటే ఎక్కువ నుంచి రావాలిగా. నేను ఆ ఎక్స్ ని 1+h అనుకుంటాను, 1+h నుంచి వస్తుంది అనుకుంటా. సో నేను 1కి రీచ్ అవుతాను, 1 ఇటువైపు నుంచి రీచ్ అవ్వచ్చు, ఇటువైపు అంటే ఇది 1+h నుంచి రీచ్ అవ్వచ్చు, 1 - h నుంచి కూడా రీచ్ అవ్వచ్చు, LHL RHL. 1+h నుంచి రీచ్ అయ్యాను అనుకో, 1 లిమిట్ ఇటు రీచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, హెచ్ అంటే ఏంటి, కొంచెం అటువైపు తీసుకున్నాం కదా, ఈ హెచ్ వాల్యూ హెచ్ తగ్గుతూ ఉంటుంది. h → 0, 1+h² - 1 1+h - 1 అంతేగా. సో 1+h² ఎంత, h² + 2h + 1 - 1 డివైడెడ్ బై h, మనం క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ h → 0, ఒక హెచ్ క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది నీకు 2+h అని వస్తుంది. దీని లిమిట్ h → 0. మళ్ళీ ఇక్కడ చూడండి, h → 0 అన్నానంటే h 0 అవ్వట్లేదు, h is not equal to 0, h 0కి టెండ్ అవుతుంది. ఆ 0కి ఇటువైపు నుంచి ఎలా టెండ్ అవ్వచ్చు, -0 అటు నుంచి కూడా టెండ్ అవ్వచ్చు. సో ఈ లిమిట్ ఎంత వస్తుంది, h → 0, ఇది 2కి టెండ్ అవుతుంది. సో దీని లిమిట్ 2. సపోజ్ దీన్నే మనం 1 - h తో చేసాం అనుకో, సపోజ్ దీన్నే మనం 1 - h తో చేసాం, సపోజ్ సేమ్ థింగ్ 1 - h తో చేసాం. సో సేమ్ థింగ్ మనం 1 - h తో చేసాం అనుకో, లిమిట్ h → 0 అంటే లిమిట్ x → 1, 1 - నుంచి వస్తుంది, h → 0, x ని 1 - h నుంచి వస్తుంది, 1 - h - 1.
సో 1 square plus h square minus 2h minus 1 1 cancel minus h. సో ఇదేమంటే 2 minus h అవుతుంది. ఈ సైన్ h క్యాన్సిల్ అయ్యి -2 మైనస్ క్యాన్సిల్ 2 minus h అవుతుంది. సో h టెల్స్ టు 0, ఇది కూడా 2 కి టెండ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ రైట్ లిమిట్ అయినప్పుడే మనం లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తామన్నమాట. అదర్వైజ్ ఇట్ డజంట్. లిమిట్ అనే దానికి కాన్సెప్ట్ లేదు, అసలు దానికి డెఫినేషన్ లేదు. ఎప్పుడైతే ఫార్మల్ డెఫినేషన్ ఉంటుంది, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ ఫంక్షన్ ఇన్ ఇంటర్వెల్ అబౌట్ ఎక్స్ నాట్ ఎక్స్ except possible at x naught itself, line f limit tells to x tells to x naught f of x equal to l for every epsilon. ఈ డెఫినేషన్ కాదు, అక్కడ బిహైండ్ కాన్సెప్ట్ ఏంటి మీకు చెప్పిందే అది ఇండైరెక్ట్ గా ఇంగ్లీష్ లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో చెప్పాడు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పాడు, కానీ యాక్చువల్ గా కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ చెప్తాడు. మనకు అర్థం కావాలంటే అందులో ఉన్న ఎసెన్స్ తీసుకోవాలంటే ఇదే నేను చెప్పింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితే లిమిట్ ఉంటుంది, లేకపోతే లిమిట్ అనే దానికి కాన్సెప్ట్ లేదు. సో లిమిట్ అంటే కూడా చెప్పాను కదా, నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రతి డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ట్రావెల్ చేస్తా, అది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అండ్ మీకు చెప్పినట్టే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లిమిట్ ఈక్వల్ అయినప్పుడే లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ అవుతుంది కదా ఈ ఫంక్షన్ కి, సో దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ మీరేమనుకుంటారంటే అన్నిటికీ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఇదేంటి అనుకుంటారు, కానీ కొన్నిట్లకి అవ్వదు. చెప్తాను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వాటికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. ఇలాగ ఎలాగంటే ఓకే, లైక్ ఎలాగంటే సపోజ్ ఫంక్షన్ ఉంది, మోడ్యులస్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఎలాగంటే లిమిట్ x tells to 0 x by mod x or mod x by x. చూడండి ఈ ఫంక్షన్ చూడండి, మీకు ఈ mod x ప్రాపర్టీ తెలుసు కదా, mod x ఈక్వల్ టు x when x greater than 0, mod x ఈక్వల్ టు -x when x less than 0. ఏం లేదు, నెగిటివ్ ఉంటే దాన్ని నెగిటివ్ చేసి పాజిటివ్ చేస్తాం. మోడ్ లో ఏదైనా బయటకు వస్తే పాజిటివ్ అవుతుంది. సో అదే డెఫినేషన్ ఇండైరెక్ట్ గా అబ్స్ట్రాక్ట్ గా రాశాను. సో ఈ లిమిట్ ఉంది. సో ఈ లిమిట్ ఏంటంటే లిమిట్ x టెల్స్ టు 0, x 0కి టెండ్ అవుతుంది. 0కి ఎలా టెండ్ అవుతుంది రియల్ నెంబర్ లైన్ లో? రైట్ నుంచి టెండ్ అవ్వచ్చు, లెఫ్ట్ నుంచి టెండ్ అవ్వచ్చు, అంతే కదా. సో రైట్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు 0 ప్లస్ అంటే 0 ప్లస్ సమ్ హెచ్ టెండ్ అవుతుంది. సో మీకు ఇక్కడ గ్రాఫ్ ఫంక్షన్స్ లిమిట్స్ కంటిన్యూటీ ఎట్లలో కూడా మీకు గ్రాఫ్స్ ప్లాట్ చేసుకుంటే ఇంకా బెటర్. మోడ్ ఎక్స్ ఉంది, ఓకే. మోడ్ ఎక్స్ అనేది -x నెగిటివ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నుంచి వచ్చాం అనుకో, అంటే 0 ఇటువైపు నుంచి వచ్చాం, అప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుంది, మోడ్ ఎక్స్ అనేది -x అవుతుంది. సో అప్పుడు లిమిట్ ఏమవుతుంది, లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్ 0 మైనస్ x అవుతుంది కదా మోడ్ ఎక్స్. సో ఇది ఏమవుతుంది, -1 అవుతుంది. రైట్ హ్యాండ్ లిమిట్ నుంచి వచ్చాం అనుకో, x టెల్స్ టు 0 ప్లస్ 0 నుంచి ఇటువైపు నుంచి వచ్చాం అనుకో, అంటే ఇటు నుంచి వస్తున్నావు కాబట్టి 0కి ఇటువైపు పాజిటివ్ వైపు నుంచి వస్తున్నావు కాబట్టి మోడ్ ఎక్స్ పాజిటివ్ నుంచి వస్తున్నప్పుడు x ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. x బై x ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయిందా, అవలేగా. సో ఈ ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు, సింపుల్. రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, సో ద లిమిట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇంగ్లీష్ లో ఇది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్, లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది L1 అయితే, లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది L2 అయితే, ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇవన్నీ ఉంటాయి. ఈ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ అంత ఎగ్జామ్ కి మొత్తం కాన్సెప్ట్ అంతని ఇక్కడ చెప్పను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే కొన్ని అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, అన్డిఫైన్డ్ వేరు, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వేరు. 0/0 అన్నారు ఎప్పుడైనా? 0/0 అన్డిటర్మినెంట్ ఫార్మ్, ఇండిటర్మినెంట్ ఫార్మ్ అంటాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, 0 టేబుల్ మీకు అందరు 0 టేబుల్ తెలుసు కదా, 0 into 1. సో 0 equal to 0 into 2, 0 equal to 0 into 3. సో నేను 0/01 రాయొచ్చా, 0/02 రాయొచ్చా, 0/03 రాయొచ్చా? సో ఎందుకు ఇలా అసలు 0/0 మనం ఇలా డిఫైన్ చేయొచ్చా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. జనరల్ గా చెప్పాను, కానీ మీకు దీని గురించి ఏమైనా కావాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 0/0 ఇది ఒక ఇండిటర్మినెంట్ ఫార్మ్.
ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తాయి. అంటే ఏదైనా వాల్యూస్ పెట్టినప్పుడు ఆ లిమిట్ లో 0 ఇంటూ ఇన్ఫినిటీ. ఓకే, 3 ఇండిటర్మినెంట్ ఫామ్ అయిపోయింది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇదొక ఇండిటర్మినెంట్ ఫామ్. 0 పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ 0, 1 పవర్ ఇన్ఫినిటీ. గుర్తుపెట్టుకుని ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి. వీటిల్ని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. సో ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలని మనం చూస్తాం. చెప్తాను, కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ ఉంటాయి చెప్తాను. సపోజ్ కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ ఏంటంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఆఫ్ లిమిట్స్ చెప్పా కదా. ఏంటి? మొత్తం 6 ఉన్నాయి. ఒకటి ఏంటి? 0/0. సెకండ్ ఏంటి? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. థర్డ్ ఏంటి? 0 ఇంటూ ఇన్ఫినిటీ. ఫోర్త్ ఏంటి? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఫిఫ్త్ ఏంటి? 0 పవర్ 0. సిక్స్త్ ఏంటి? ఇన్ఫినిటీ పవర్ 0. సెవెంత్ ఏంటి? 1 పవర్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ మాట. సమ్ యూజింగ్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ కొన్ని ఉంటాయి మాట స్టాండర్డ్ లిమిట్స్. అవి చెప్తాను. లైక్ సో చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఐ విల్ టెల్ విత్ ఎగ్జాంపుల్స్. సో సపోజ్ ఏదన్నా స్టాండర్డ్ ఫార్మ్స్ ఇన్ ఏ కేస్, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0కి టెండ్ అవుతుంది వెన్ ఎక్స్ టెల్స్ టు ఏ. ఓకే, అప్పుడు లిమిట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ టెల్స్ టు ఏ. సో 0/0 ఫార్మ్ వచ్చిందా? సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 టెండ్ అవుతుంది, సైన్ కూడా 0 అవుతుంది. 0/0 ఇది ఒక స్టాండర్డ్. 0/0 ఇదేంటి? ఇండిటర్మినెంట్ ఫార్మ్. కానీ ఈ లిమిట్ ఎంత? 1. జనరల్ గా మీకు తెలుసు కదా, లిమిట్ ఆఫ్ ఎక్స్ టెల్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ 1. సో దీని డెరివేషన్ నేను ఇప్పుడు ఏం చెప్పను. లైక్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లైక్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ ఐ విల్ గో టు డైరెక్ట్లీ ఇంటూ ఎగ్జాంపుల్. సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఇప్పుడు చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, లైక్ డైరెక్ట్ గా యూజ్ అవుతాయి సాల్వ్ చేస్తున్నప్పుడు ఎంసీక్యూస్. సో సపోజ్ ఇందాక చెప్పినట్టే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెల్స్ టు 0 వెన్ ఎక్స్ టెల్స్ టు ఏ ఉన్నప్పుడు, సపోజ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెల్స్ టు 0 అంటున్నాం అంటే ఇది 0 అవుతుంది. అంటే 1 ప్లస్ 0 హోల్ పవర్ when x tells to a f of x tells to 0 అంటున్నాం. సో 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. సో ఇది ఏ ఫామ్ లో ఉంటుంది? 1 పవర్ ఇన్ఫినిటీ. సో దీని లిమిట్ ఎంత? ఇలా వస్తే ఈక్వల్ టు ఇలా వచ్చినప్పుడు దీని లిమిట్ ఎంత అంటే ఈ ఫామ్ లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అండ్ వన్ మోర్ థింగ్. అది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందాక లిమిట్ అయిపోయింది కదా. లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ సమ్ బి పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని లాగ్ బి ఈ అని రాస్తారు, 1 బి గ్రేటర్ దాన్ 0. సో ఇదొక ఇంపార్టెంట్. అండ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ లాగ్ 1 ప్లస్, ఫస్ట్ మీకు లిమిట్స్ కాన్సెప్ట్ చెప్పాను. ఈ లిమిట్స్ కాన్సెప్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అది చెప్తాను నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి. ఇదైతే ఇంపార్టెంట్ అనమాట ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఇవన్నిటికి ఇందాక చెప్పిన ఫస్ట్ డెఫినేషన్ లిమిట్స్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకుని ఆ లిమిట్స్ తీసుకుని సో అలాగే డెరైవ్ చేస్తారు. సో అన్నిటికీ డెరైవేషన్ అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి మనకి. సో చూడండి, సో ఇప్పుడు సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే
ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఎఫ్ ఆఫ్ లిమిట్ సపోజ్ నేను ఇచ్చా లైక్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ 0 పెట్టాం అనుకో, ఈ పవర్ 0 మైనస్ 1 డివైడెడ్ బై 0, ఈ పవర్ 0 1, సో 0/0 ఫామ్ వచ్చింది. చాలా రకాలుగా ఎల్ హాస్పిటల్ రూల్ తెలుసా మీకు? ఎల్ హాస్పిటల్ ఇలా 0/0 ఫామ్ వచ్చినప్పుడు రెండు ఫార్మ్స్ ఉంటాయి, 0/0 కామా ఇన్ఫినిటీ. ఇలా రెండు ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ ఉంటుంది. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఈ ఫామ్ లో ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ లో ఉన్నదాన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. ఎంత ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎక్స్ అవుతుంది, లిమిట్ అదే అప్లై చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ పవర్ 0 అంటే 1. దీని ఆన్సర్ 1. ఎలా వచ్చింది? లాజికల్ గా డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది అంటే ఇది ఫస్ట్ వన్ థింగ్. ఈ రూల్ అయితే కన్ఫర్మ్ గా ట్రూ, కానీ ఎందుకు 1 వచ్చింది? సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ ఏంటి? లాజిక్ ఏంటి అసలు? సో అది తెలియాలంటే చూడండి చెప్తాను. మీ అందరికి ఎక్స్పాన్షన్స్ తెలుసు కదా, ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్. అది తెలియకపోతే దానికి కూడా ఒక ట్రిక్ ఉన్నదన్నమాట. లైక్ ఈ పవర్ ఐఎక్స్ తెలుసు కదా అందరూ మీకు, కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్. దీనికి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ కూడా. సో ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్. సో నేను ఏమి ఇచ్చాను లిమిట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఏంటి? ఇది ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? ఈ టర్మ్స్ అన్ని మిగులుతాయి కదా. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆల్ డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. సో సేమ్ లిమిట్ సేమ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 అప్లై చేయండి. సో ఎన్ని 0 అవుతాయి కదా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఎక్స్ టెల్స్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 కాదు, ఎక్స్ 0కి టెండ్ అవుతుంది. సపోజ్ ఎక్స్ అనేది నేను 10⁻³ తీసుకున్నా. ఓకే, ఎక్స్ పెద్దగా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ పెద్దగా ఉంటుంది. చూడండి, ఎక్స్ అంటే 10⁻³ ఎక్స్ స్క్వేర్ ఏంటి 10⁻�6. ఇది దీనికంటే చిన్నది. దాని నెక్స్ట్ టర్మ్ 10⁻�9 ఇంకా చిన్నది. మీరు ఎక్స్ నేను 10⁻�6 తీసుకుంటే అది 10⁻12 ఉంటుంది ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ 0కి టెండ్ అవుతుందంటే ఈ టర్మ్స్ అనే ఇంకా 0కి టెండ్ అవుతున్నట్టు. దీనికి సమ్ వాల్యూ 0కి టెండ్ అవుతుందని ఇంకా ర్యాపిడ్ గా కన్వర్ట్ అయ్యి ఈ లిమిట్ 1కి టెండ్ అవుతుంది. దీని అర్థం ఈక్వల్ టు 1 అంటే ఎగ్జాక్ట్ గా ఈక్వల్ టు 1 అని కాదు. దీని లిమిట్ మీనింగ్ ఇది, నేను అర్థం చేసుకోండి. సపోజ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. సపోజ్ ఇలా ఇచ్చాడు, సపోజ్ ఎనీ క్వశ్చన్. సో లైక్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0, సో ఎక్స్ టెల్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 4. అన్ని ఇన్ఫినిటీలే ఉన్నాయి. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ హోల్ పవర్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కాదు. మీకు ఆల్రెడీ ఇందాక ఒకటి చెప్పాను, లైక్ ఒకటి ఉంది సేమ్. ఏదైనా ఒక ఫంక్షన్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 1/f(x) when f(x) లిమిట్ ఎక్స్ టెల్స్ టు సమ్ ఏ, అంటే f(x) టెల్స్ టు 0 when x టెల్స్ టు ఏ, ఇది సమ్ ఈకి టెండ్ అవుతుందని. సో సేమ్ అదే ఒకటి ఉంటుంది అనమాట. ఎక్స్ టెల్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఎక్స్ 1/x హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈ మాట. సో ఇక్కడ సేమ్ థింగ్. ఇప్పుడు ఈ లిమిట్ ని నేను ఎక్స్ కామన్ తీసాను అనుకో, సేమ్ 1 ప్లస్ 6/x 1 ప్లస్ 1/x హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 4. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 6/x హోల్ పవర్ ఎక్స్ బై 6 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 4/x ఇంటూ 6 ఇలా రాశాను. చూసారా? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఇలాగా.
x టెల్స్ టు ఇన్ఫినిటీ, x టెల్స్ టు ఇన్ఫినిటీ అవుతుందంటే సారీ x టెల్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది సారీ x టెల్స్ టు ఇన్ఫినిటీ అవుతుందంటే దీన్ని సిక్స్ బై ఎక్స్ హోల్ పవర్ x by 6 whole power x by 6 whole power x plus 4 దీన్ని మ్యానిపులేట్ చేయడం అనమాట బై ఎక్స్ టు ఎక్స్. మనం ఏదన్నా లిమిట్ ఇలా ఇచ్చినప్పుడు సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇందాక ఒకటి చెప్పాను ఎక్స్ టెల్స్ టు ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు ఇది 1+0 ఇది 5 ఇన్ఫినిటీ 1 power ఇన్ఫినిటీ ఫామ్ లోకి వెళ్తుంది. సో ఇది ఈ అవుతుంది అనమాట, ఈ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ 1+4/x 4/0 అది ఈ పవర్ ఈ అవుతుంది కాబట్టి ఈ పవర్ 6 అవుతుంది పై లిమిట్. కింద లిమిట్ సేమ్ ఈ టెండ్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా లిమిట్ ఈ పవర్ 5 టెండ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అనదర్ సింపుల్ క్వశ్చన్, ఇది కొంచెం ఇందాక చెప్పింది కొంచెం కాంప్లికేటెడ్, జాగ్రత్తగా రీఅరేంజ్ చేసుకుని చూడండి మీకు అర్థమవుతుంది. సో sin x ఇంటూ 1 - cos x బై x³. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నేను x0 పెట్టాను, 0 మళ్ళీ 0/0 వస్తుంది అంటే ఇది లిమిట్ లేదా? 0/0 అంటే ఏంటి, అన్డిటర్మైన్డ్ ఫామ్ మనకు తెలుసు. సో ఇప్పుడు నేను 1 - cos x ఎలా రాస్తానంటే లిమిట్ sin x 1 - 2 sin² x/2 రాయొచ్చు కదా. సో రాసి డివైడెడ్ బై x³. ఓకే, x టెల్స్ టు 0. సో దీని లిమిట్ sin x బై x రాసుకోవచ్చు, ఇంకో x మిగిలింది. సో 2 sin x/2 ఇంటూ sin x/2 రాశాను బై x ఇక్కడ ఇచ్చాను అండ్ ఇక x² ఉంటుంది. x² డివైడెడ్ బై 4 ఇంటూ 4 చేయండి. సో ఒక్కొక్క x ని x/2 దీన్ని స్ప్లిట్ చేయండి. సో మనకు ఆల్రెడీ తెలుసు లిమిట్ x టెల్స్ టు 0 sin x బై x ఏ ఫామ్ లోనే sin x/2 బై x/2 అయినా sin x/2 బై x/2 సో x/2 అయినా అది 1 అని తెలుసు. సో ఇంకా ఏమొస్తుంది లిమిట్, 4. ఓకే, ఇక్కడ పైన కింద 1/4 తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1/4 వస్తాయి. సో 1/4 ఇంటూ హాఫ్ వస్తుంది ఆన్సర్. సో ఇది సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూటీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కంటిన్యూటీకి వెళ్ళే ముందు కొన్ని ఉన్నాయన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి. హెల్ హాస్పిటల్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చేసిందని హెల్ హాస్పిటల్, సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదన్నా మనకి లైక్ హెల్ హాస్పిటల్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు 0/0 ఫామ్ అండ్ ఇన్ఫినిటీ ఇండిటర్మైన్స్. ఈ రెండింటికి అప్లికబుల్ అవుతుంది ఇది. ఓకే, ఇంక దేనికి అప్లికబుల్ కాదు. సో ఇది మిగతా ఫార్మ్స్ ఏమున్నా కానీ ఫస్ట్ ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుని then we can use L hospital rule. So L hospital rule అంటే ఏంటంటే suppose any limit, okay, L hospital is applicable on limit x tends to a f of x by g of x ఏదో ఒక రెండు ఫంక్షన్ ఇలా ఉన్నాయి ఈక్వల్ టు లిమిట్ x tends to a దాని ఫస్ట్ డెరివేటివ్ చేసి మళ్ళీ సేమ్ అదే లిమిట్ తీసుకున్నా ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి తీసుకోవచ్చు లిమిట్, మనకి ఎన్నిసార్లు కావాలి సెకండ్ సార్ కూడా తీసుకోవచ్చు అండ్ సో ఆల్ మళ్ళీ తీసుకోవచ్చు కావాలి లిమిట్ until and unless ఆ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు. ఓకే, హాస్పిటల్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చేసాం కదా లిమిట్ e⁻x - 1 బై x టెల్స్ టు 0. ఒకసారి డెరివేటివ్ చేసా e⁻x 1 సేమ్ x టెల్స్ టు 0 1 లిమిట్ వచ్చింది కదా. సో
కంటిన్యూటీ. సో కమింగ్ టు ద కంటిన్యూటీ, అందాక కూడా చెప్పాను, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటాయి. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పారు. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది చెప్పారు. సో కంటిన్యూటీ అంటే ఏంటంటే, సపోజ్ ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, పాయింట్ ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి, లైక్ లిమిట్ x tells to a plus f of x is equal to limit x tells to a minus f of x. రెండు అంటే ఇలా ఈక్వల్ అయితే ఎగ్జిస్ట్ అయినట్టు. లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఆ వాల్యూ దగ్గర ఈక్వల్ అయ్యింది అనుకో, దెన్ ద ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ కంటిన్యూటీ. అది కంటిన్యూ అంటే గ్రాఫ్ ప్రకారం అంటే ఏంటంటే మధ్యలో కంటిన్యూటీ అంటే ఇంకా గ్రాఫ్ సెన్స్ లో ఏంటంటే, మనం ఒక ఇలా చెయ్యి పెట్టి గ్రాఫ్ గీసామంటే కంటిన్యూస్ గా గీయాలి, ఎక్కడ ఎత్తకూడదు. అంటే ఒక లాజిక్ విధంగా చెప్తున్నాను. సపోజ్ స్టెప్ గ్రాఫ్ ఉంది అనుకో, ఇలా గీసావు, మళ్ళీ ఎత్తి మళ్ళీ ఇక్కడ గీయాలి, మళ్ళీ ఇలా గీయాలి, ఇలా గీయాలి, ఇలా గీయాలి, అంటే నువ్వు చెయ్యి ఎత్తుతున్నావు అనమాట, అంటే కంటిన్యూటీ లేదు. అంటే నేను వేక్ లాంగ్వేజ్ చెప్తున్నాను, లిటరల్ గా మాక్సిమం అలాగే. సో అలా ఏ గ్రాఫ్ అయినా కంటిన్యూస్ గా పోతాను, చేయని పెడుతుంది. కానీ నేను వేగ్ గా చెప్తున్నా. సో కంటిన్యూటీ ఏంటంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి టెక్నికల్ గా ఆ ఫంక్షన్ దగ్గర వాల్యూ ఈక్వల్ అవ్వాలి. సపోజ్ ఇందాక ఫస్ట్ మనం తీసుకున్నాం, అన్ని సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, కానీ ఎగ్జాంపుల్ లో మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కానీ ఎగ్జామ్ లో ఎంత సింపుల్ గా ఇవ్వరు. సో మనం లాస్ట్ లో ప్రాబ్లం చేద్దాం, కాంప్లికేటెడ్ గా ఉంటది. ఎగ్జామ్ లో మాత్రం సింపుల్ గా. సో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ గా చెప్తున్నా. సపోజ్ ఈ ఫంక్షన్ తీసుకున్నాం, దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంత? లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 x స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఎంత వచ్చింది? 2 వచ్చింది. కానీ ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1 స్క్వేర్. నేను ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ 1 దగ్గర అడుగుతున్నా, 1 పెట్టేసి, లిమిట్ కాదు. లిమిట్ టు ఆ పాయింట్ దగ్గర వాల్యూ డిఫరెంట్, సేమ్ ఉండవు, అస్తమానం సేమ్ రావాలని లేదు. సపోజ్ నేను సింపుల్ లిమిట్ ఇచ్చా, లిమిట్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చి, ఎక్స్ టెల్స్ టు 1, ఇది 2, ఎఫ్ ఆఫ్ 1 కూడా 2 రెండు ఈక్వల్ అయినాయి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. దీనికి ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1 మైనస్ 1, 1 మైనస్ 1, 0/0. ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అట్ దట్ పాయింట్. ఫంక్షన్ డిఫైన్ కాదు. సో ఎప్పుడైతే లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుందో, దెన్ దాన్ని మనం ఫంక్షన్ యొక్క ఫంక్షన్ కంటిన్యూస్ గా ఉంది, కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్ అంటాం. ఓకే, కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో జామెట్రికల్లీ స్పీకింగ్ కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి మాట. జామెట్రికల్లీ స్పీకింగ్, సపోజ్ జామెట్రికల్లీ స్పీకింగ్ జామెట్రికల్లీ స్పీకింగ్ కంటిన్యూటీ అంటే ఏంటంటే, సపోజ్ నేను కొన్ని గ్రాఫ్స్ చెప్తాను. సో y ఈక్వల్ టు సైన్, జామెట్రికల్లీ స్పీకింగ్ కంటిన్యూటీ అంటే ఏంటంటే, సపోజ్ సారీ జామెట్రికల్ స్పీకింగ్ కంటిన్యూటీ అంటే ఏంటంటే, మనం y ఈక్వల్ టు సైన్ ఎక్స్ గ్రాఫ్ తీసుకున్నాం. సో y ఈక్వల్ టు సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇలా కంటిన్యూస్ గా ఉంది కదా, ఇక్కడ బ్రేక్ లేకుండా. సో ఇది కంటిన్యూటీ ఫంక్షన్. సపోజ్ y ఈక్వల్ టు tan ఎక్స్ గ్రాఫ్ తీసుకున్నా, అది ఎలా ఉంటుంది? -π/2 టు π/2 ఇలా ఉంటుంది, tan 0, 0 ఇలా ఉంటాయి, మళ్ళీ ఇలా ఉంటాయి. సో ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? π/2 దగ్గర అది ఇన్ఫినిటీకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి గ్రాఫ్ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది, tan ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటాయి అన్నమాట, -π/2 నుంచి π/2 దాకా, 0 దగ్గర tan 0, 0. సో ఇది కంటిన్యూటీ కాదు, ఆ పాయింట్ π/2 దగ్గర కంటిన్యూటీ లేదు దీనికి. అందువల్ల సింపుల్ ఎగ్జామ్. సో ఇది కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్. సో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం, ఈ థియరమ్స్ ఉంటాయి. ఇది కొన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. సో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే, సపోజ్ ఏదైనా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ నుంచి వాడుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా డిఫైన్ చేసా, x² - 4 బై x - 2.
ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర 5 అంటున్నాను. ఓకే, సో దీని లిమిట్ ఎంత అవుతుంది? ఎక్స్ టెల్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 2. దీని లిమిట్ ఎంత? 4 అవుతుంది. కానీ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర 5 ఉంది. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 దగ్గర ఈ లిమిట్ అనేది y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 గ్రాఫ్. ఎక్స్ ప్లస్ 2 గ్రాఫ్ అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 గ్రాఫ్ అంటే స్లోప్ 45 డిగ్రీస్ ఎక్స్ దగ్గర ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 గ్రాఫ్. సో 2 దగ్గర దాని వాల్యూ లేదు, ఎంత దాని వాల్యూ డిఫైన్ అవ్వదు. సో 2 దగ్గర దాని వాల్యూ నేను తీసుకెళ్ళి 5 పెడుతున్నా. సో ఇక్కడ ఉండి ఇక్కడ దీని వాల్యూ ఎలా ఉండి మళ్ళీ ఎలా ఉంటుంది? కంటిన్యూటీ లేదు. సపోజ్ నేను అదే వాల్యూ ఇలా 4 అని డిఫైన్ చేశాను అనుకో 2 దగ్గర, అప్పుడు కరెక్ట్ గా ఈ పాయింట్ తీసుకుని మనం అది కంటిన్యూస్ అని చెప్పవచ్చు. ఇలాంటి మనం సెపరేట్ గా డిఫైన్ చేసి కరెక్ట్ గా వాల్యూ వచ్చేలాగా చూసి అనేది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, సో ఫైనల్ డెరివేటివ్స్. సో డెరివేటివ్స్, వాట్ ఈస్ డెరివేటివ్? డెరివేటివ్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్, డిఫరెన్షియబిలిటీ, డెరివేటివ్ ఇవన్నీ ఏంటి? డివై బై డిఎక్స్ అంటాం, డెల్టా ఎక్స్ బై డెల్టా వై బై డెల్టా ఎక్స్ అంటాం, లిమిట్ డెల్టా ఎక్స్ టెల్స్ టు 0 అంటాం. సో డిఫరెన్షియబిలిటీ, డెరివేటివ్ అంటే మనం ఏదన్నా ఫంక్షన్ వై, ఎక్స్ అనేది ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. సో ఎక్స్ మారిస్తే వై మారుతూ ఉంటుంది, దీన్ని ఫంక్షన్ అంటాం. ఇంకా ఫంక్షన్ డెఫినేషన్ యాక్చువల్ లెటర్ గా చెప్పట్లే, సంథింగ్ సపోజ్ వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అని తీసుకుంటే, ఇంకా ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే వెర్టికల్ గా గ్రాఫ్ గీస్తే సింగిల్ పాయింట్ దగ్గర కట్ చేస్తే అది ఫంక్షన్, ఏదైనా 2 పాయింట్ దగ్గర కట్ చేస్తే అది నాన్ ఫంక్షన్ కాదు. అది సపోజ్ ఎలిప్స్ ఉంది, ఓలా క్రీస్ 2 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్. సింగిల్ వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ పారాబోలా ఉంది, సో సింగిల్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, వెర్టికల్ లైన్ గీస్తే ఆ డొమైన్ లో, సో ఇట్స్ ఎ ఫంక్షన్. సింపుల్ డెఫినేషన్. సో సపోజ్ ఏదన్నా ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, సమ్ మన చేతిలో ఉంది కదా వేరియబుల్, వై అనేది డిపెండ్ ఆ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 1 తీసుకుంటే వై 1 వస్తుంది, ఎక్స్ 2 తీసుకున్నాను నేను, నా చేతిలో ఉంది, సో వై 4 వస్తుంది. వై మనం ఏది తీసుకున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది, సో డిపెండెంట్ వేరియబుల్. సో ఎక్స్ మారే కొద్ది వై ఎలా మారుతుంది చూడాలంటే ఏంటి? సమ్ మెజర్మెంట్ ఉండాలి కదా. మాస్ ఉంది, సపోజ్ మీరు మాస్ 2 kg 5 kg అంటున్నారు, నా వెయిట్ 60 kg 70 kg ఉంది. సో ఎలా మెజర్ చేస్తున్నా మాస్? 1 kg అంటే నేను ఒక డిఫైన్ చేసుకుంటేనే కదా. అలాగే ఎలా డెరివేటివ్ ని మెజర్ ఎలా చేస్తాం? ఇది చేంజ్ అవుతుంది, అది చేంజ్ అవుతుంది. దాన్ని ఏమనుకున్నాం అంటే, సపోజ్ ఎక్స్ చేంజ్ చేశాను, x1 నుంచి x2 చేంజ్ చేశా, సో y ఏం చేంజ్ అవుతుంది? y1 టు y2 చేంజ్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ రేషియోనే మనం ఒక క్వాంటిటీ కింద అనుకున్నాం. సో దీన్నే డెల్టా వై బై డెల్టా ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ చేంజ్ అయ్యే కొద్ది వై ఎలా చేంజ్ అవుతుందో చెప్తుంది. సపోజ్ వెలాసిటీ మీరు తెలుసు, వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆ గివెన్ టైం అంటున్నారు. మీటర్ పర్ సెకండ్ అని దీని యూనిట్స్ ఉంటాయి, అంటే 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్తున్నారు. అంటే ఒక్క సెకండ్ కి దాని డిస్టెన్స్ 0 మీటర్ నుంచి 10 మీటర్ వెళ్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ వెలాసిటీ, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఇక్కడ. సో సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డివై బై డిఎక్స్ సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ని సమ్ ఎక్స్ చేంజ్ చేసేసా, నెక్స్ట్ ఫంక్షన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఎక్స్ ని ఎక్స్ ప్లస్ హెచ్ మార్చా, సో ఫంక్షన్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. సో డెరివేటివ్ అంటే ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నా కానీ ఏంటంటే ఈ లిమిట్ కాన్సెప్ట్ చెప్పాను, అన్ని అప్లికేబుల్ అవుతాయి. లిమిట్ కాన్సెప్ట్ నేను చెప్పింది డెరివేటివ్ లో ఎక్స్ ప్లస్ హెచ్ మార్చాను. ఓకేనా, ఇనిషియల్ గా దాని వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ హెచ్ మాట, ఎంత ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ హెచ్చే కదా. సో ఇది హెచ్, సో దీని డెరివేటివ్ అంటాం. ఓకే, ఇప్పుడు సింపుల్ గా మనం డెరివేటివ్ చేయాలంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి ఏరియా ఉంది,
ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి, సమ్ స్క్వేర్ ఉంది ఎల్ అనమాట, ఎల్ స్క్వేర్. సో డిఏ బై డిఎల్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, డిఏ బై డిఎల్. ఓకే, ఫార్ములా ఏంటి, 2L. ఎలా వచ్చింది ఇది చూడండి. సో ఏరియా ఇనీషియల్ గా ఎల్ స్క్వేర్. సో ఎల్ ని మార్చాను, ఎల్ ప్లస్ డెల్టా ఎల్ చేశాను. ఓకే, సో న్యూ ఏరియా ఏమవుతుంది, న్యూ ఏరియా ఎల్ ప్లస్ డెల్టా ఎల్ హోల్ స్క్వేర్, అంతే కదా. ఎల్ ప్లస్ డెల్టా ఎల్ హోల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ డెల్టా ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ 2L డెల్టా ఎల్. ఓకే, సో న్యూ ఏరియా మైనస్ ఓ ఏ ఓల్డ్, ఏ ఓల్డ్ అంటే ఏ అలాగే ఉంచేస్తున్నాయి, ఏ ఓల్డ్ అనుకోండి, ఏ ఓల్డ్ డివైడెడ్ బై ఎల్ ని ఎల్ ప్లస్ డెల్టా ఎల్ మార్చామంటే ఎల్ ప్లస్ డెల్టా ఎల్ మైనస్ ఎల్. ఓకే, దీని డెల్టా ఏ బై డెల్టా ఎల్ అంటాం. సో ఏ ఓల్డ్ మైనస్ ఏ న్యూ ఎంత, ఎల్ స్క్వేర్ పోతుంది. సో 2L డెల్టా ఎల్ ప్లస్ డెల్టా ఎల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డెల్టా ఎల్. సో డెల్టా ఎల్ క్యాన్సిల్ చేస్తే 2L ప్లస్ డెల్టా ఎల్. సో ఏమవుతుంది, చేంజ్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు లెంత్ 2L ప్లస్ డెల్టా ఎల్ ఉంది. ఇందాక మీకు చెప్పే డైరెక్ట్ డిఫరెన్షియేట్ చేసి 2A బై డిఎల్ చేస్తే 2L అన్నారు. ఎలా వచ్చింది, ఇనే లిమిట్ డెల్టా ఎల్ టెల్స్ టు 0, అప్పుడు డెల్టా ఎల్ టెల్స్ టు 0 అంటున్నాను, 0 కాదు, 0కి వెళ్తుంది. సో ఆ లిమిట్ దీనికి వెళ్తుంది, 2Lకి వెళ్తుంది. దాన్నే మనం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ లిమిట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఫ్యూచర్ లో మీకు అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫార్ములాస్ అండ్ అప్లైయింగ్ గెటింగ్ ఆన్సర్స్, అంటే అప్లై చేసి ఆన్సర్ తెచ్చుకోవడం కాదు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఓకే, మీకు లిమిట్ అంటే ఏంటో చెప్పాను, కంటిన్యూటీ అంటే ఏంటో చెప్పాను, అండ్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చెప్పాను. సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ ఉంటాయి, ఈక్వల్ అవుతున్నాయో లేదో చూడండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఈక్వల్ అయ్యి ఆ ఫంక్షన్ ఈక్వల్ అయితే కంటిన్యూటీ అవుతుందని చెప్పాను. సో అలాగే చూడండి. సో సంథింగ్ విల్ గో టు సమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే, అరే డిలీట్ అవ్వట్లేదు అంటే, సారీ స్ట్రక్ అయింది. హలో, ఓకే, సారీ స్ట్రక్ అయింది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఆల్ఫా comma beta are the alpha is greater than 0, alpha comma beta are greater than 0, are the roots of the equation ax square plus bx plus 1 equal to 0, and ఆడేం అడుగుతున్నాడంటే లిమిట్ x tells to 1 by alpha 1 minus cos x square plus bx plus a divided by 2 into 1 minus alpha x హోల్ స్క్వేర్ పవర్ 1/2. చూసారా లిమిట్ ఎంత పెద్దగా ఉందో, కాంప్లికేటెడ్ ఉంది అనిపిస్తుంది, కానీ కాన్సెప్ట్ కరెక్ట్ గా తెలిస్తే సింపుల్ గా. ఓకే,
ఫస్ట్ లిమిట్ ఒకటి చూడండి, ఇక్కడ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ చూడండి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నారు, కానీ ఇక్కడ 1/α అన్నాడు. సో ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద ఈక్వేషన్ ఆఫ్ రూట్స్ ఆఫ్ సమ్ ఈక్వేషన్, దాని మీనింగ్ ఏంటంటే దాని 1/α అండ్ 1/β దాని ఇన్వర్స్ కదా. ఆ ఈ ఈ రూట్స్ తో వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే f(1/x) ఉంటుంది. ఇది f(x) అయితే అది f(1/x) ఉంటుంది అనమాట. ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా తెలియాలి, ఇక్కడ ఇది సాల్వ్ చేయాలంటే ప్రాపర్టీస్ తెలియాలి, ప్లస్ లిమిట్ కాన్సెప్ట్ కూడా తెలియాలి. వస్తున్నాం. సో a/x² ప్లస్ b/x ప్లస్ 1, ఇది ఏమవుతుంది x² ప్లస్ bx ప్లస్ a. సో దీనికి రూట్స్ ఏంటి 1/α 1/β. సో 1/α దీనికి రూట్ కాబట్టి దీన్ని పెడితే ఏమవుతుంది cos 0 అవుతుంది. 1 - cos 0 ఏమవుతుంది cos 0 1, 1 - 1 1 అవుతుంది. ఇక్కడ 1/α పెడితే ఆల్ఫా ఇంటూ 1/α 1, 1 - 1 0. ఇక్కడ 1 - α(x)² కాబట్టి 0, కింద పైన 0. సో 0/0 ఫామ్ వచ్చింది. ఏం చెప్పాను, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు కదా దానికి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాం అనుకో, సపోజ్ మనకి ఏంటి ఎక్స్ప్రెషన్ 1 - cos x² ప్లస్ bx ప్లస్ a అంతేగా, డివైడెడ్ బై 2 ఇంటూ 1 - α(x)² పవర్ హోల్ పవర్ 1/2 ఉంది. సో ఇందులో ఉన్నది లోపల ఉన్న టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది సైన్ కాస్ మైనస్ సైన్ అవుతుంది, సైన్ ఆఫ్ x² ప్లస్ bx ప్లస్ 2a ఇంటూ 2x ప్లస్ b, లోపల దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి, డివైడెడ్ బై దీని 4 ఇంటూ 1 - α(x). ఓకే, ఇప్పుడు కూడా లిమిట్ సేమ్ అదే లిమిట్ x → 1/α తీసుకుంటే ఇది 0 అవుతుంది, పైన రూట్ అవుతుంది కాబట్టి సైన్ 0 0 అవుతుంది. సో ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి, ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది సైన్, దీని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ అవుతుంది, కాస్ ఆఫ్ x² ప్లస్ bx ప్లస్ a, లోపల ఉన్న దాన్ని డిఫరెన్స్ చేస్తే అది 2 సార్లు వస్తుంది 2x ప్లస్ b² ప్లస్ సైన్ అలా వదిలేసి బయట దాన్ని డిఫరెన్స్ చేస్తే 2 అవుతుంది, డివైడెడ్ బై -4. ఇందాక ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం చూడండి, ఎందుకు తప్పు చేశాను, 4 ఇంటూ 1 - α(x) చేశాను, మళ్ళీ ఇంకో -α ఏమైంది, ఇంకో -α వస్తుంది, మళ్ళీ లోపల ఉన్న దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. సో -4 మళ్ళీ ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ చేస్తే -4, ఆల్రెడీ -4α ఉంది. సో -4α ఇంటూ -α, ఇంకోసారి -α వస్తుంది అనమాట. సో 4α² అవుతుంది, 4α². సో పైది ఏమవుతుంది x → 1/α అంటే 2/α ప్లస్ b² అవుతుంది, అంతేగా. ఇది ఇదంతా అవుతుంది, ఇది ఆల్రెడీ 1/α రూట్ దీనికి. సో ఇది 0 0, cos 0 1, సో 2/α ప్లస్ b² ఇది 0 అవుతుంది. సో ఇంకా పైన ఏముంటుంది లిమిట్ లో లైక్ 2/α ప్లస్ b/4α², లిమిట్ పవర్ హోల్ పవర్ 1/2, లిమిట్ ఆల్రెడీ మనం x → 2 పెట్టేసాం, అది 1/α పెట్టేసిన తర్వాతే ఈ లిమిట్ వస్తుంది 2/α. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది, లైక్ మీకు 1/α/1/β ఆర్ ద రూట్స్ ఆఫ్ దేని రూట్స్ అన్నాడు x కనుక్కున్నాం కదా bx ప్లస్ 2a. సో సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది 1/α ప్లస్ 1/β మైనస్ b అవుతుంది. సో b ఏమవుతుంది 1/α మైనస్ ఆఫ్ 1/α ప్లస్ 1/β, 2/α మైనస్ ఆఫ్ 1/α 1/β ఏమవుతుంది 1/α మైనస్ 1/β వస్తుంది, అంతే కదా. స్క్వేర్ ఉంటుంది, సారీ ఈ స్క్వేర్ ఉంటుంది, సో హోల్ స్క్వేర్ బై 4α². సో మనకి ఏమొస్తుంది అంటే ఫైనల్ గా దాన్ని 1/2 ఆల్ఫా 1/α మైనస్ 1/β. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫైనల్ గా k అనేది ఎంత అడిగిన క్వశ్చన్ లో ఈక్వల్ టు అడిగిన క్వశ్చన్ లో k అనేది ఎంత 2α. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ప్లస్ లిమిట్స్ కాన్సెప్ట్, సో ఎలా ఉంటాయన్నమాట లిమిట్స్ క్వశ్చన్స్.
సో డిఫరెన్షియబిలిటీ, లిమిట్స్ కంటిన్యూటీ అంటే ఏంటి, లిమిట్ అంటే ఏంటి, దానికి ప్రాపర్టీస్ ఏముంటాయి, 2-3 ఎగ్జాంపుల్స్ చూసాం. సో 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పాను. సో వీ విల్ ఎండ్ దిస్ సెషన్ హియర్. థ్యాంక్ యూ.